హాయ్ అండి. ఈరోజు మనం గోధుమ పిండితో కేక్లు అయితే తయారు చేసుకుందాం. ఇలా అయితే గోధుమ పిండి తీసుకోండి, కావాల్సినంత ఎగ్స్ కావాల్సినవి, సన్ఫ్లవర్ సీడ్స్ కావాల్సినవి, పంచదార కావాల్సినంత. ఇవన్నీ కూడా కొలతలేనండి, నేను చూపిస్తాను. చూడండి, గుమ్మడి పప్పు, యాలకి పొడి, వెనిలా ఎసెన్స్, కావాల్సినంత వెన్న, కేక్లు తయారు చేసుకోవడానికి స్ట్రైలోకి తీసుకోండి. తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను. వీడియో ఒకటి క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ మిస్టేక్ కాకుండా ప్రతి ఒక్కటి చూడండి. నేను ఈ బౌల్తో అయితే ప్రతి ఒక్కటి ఈ బౌల్తో తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్ని కూడా తీసేసుకుందాం. చూడండి, ఫుల్ అయిపోయింది కదా. ఈ ఎగ్స్ అయితే తీసుకోండి. ఇలా ఒక పెద్ద పాత్ర అయితే తీసుకుని మనం చూడండి ఎగ్స్ అన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలా వెన్న అయితే తీసుకోండి, కావాల్సినంత ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి, మనం ఎగ్స్ ఎన్న అయితే కొట్టుకున్నాము, ఫుల్గా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం వెన్న కూడా ఫుల్గా తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి పర్ఫెక్ట్గా. వెన్న కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి. ఇలా గోధుమ పిండి కూడా తీసేసుకుందాం. చూడండి, ఇలా అయితే తీసుకోండి. వెన్న తీసుకున్న దాంతో మళ్ళీ ఇలా గోధుమ పిండి కూడా యాడ్ చేసేయండి ఇందులోకి. మళ్ళీ ఇదే బౌల్లోకి పంచదార కూడా తీసుకుందాం. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ పంచదార అంతా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇలా అయితే మెత్తగా చూడండి, ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇది కూడా మిగిలి వేసేసుకుందాం. పంచదార పొడి కూడా వేసేసుకోండి మొత్తం. ఇది మొత్తం బీట్ చేసుకోండి బాగా. బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఇలా అయితే బాగా వేట్ చేయండి. ఇంకా బాగా చేయాలి. యాలకి పొడి నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్లు వేసుకోండి. బేకింగ్ సోడా 1 స్పూన్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేద్దాం. ఇలా అయితే బాగా మిక్స్ చేయండి. ఒక 10 నిమిషాలు బాగా నాననివ్వండి. చూడండి, కావాల్సిన పచ్చిపప్పు, కావాల్సిన సన్ఫ్లవర్ సీడ్స్, కావాల్సినంత జీడిపప్పు, ఇవన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్నీ వేపేసుకుందాం. చిన్న బాండీ అయితే పెట్టుకొని కావాల్సినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఇలా గుమ్మడి పప్పు, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఫుల్గా తీసుకోండి. కేక్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేపుకుందాం. ఇలా అయితే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం స్లోగా స్టవ్ పెట్టుకొని ఇంకొంచెం వేపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఈ పప్పులన్నీ కూడా బాగా చల్లార్చుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేపుకున్న తర్వాత చూడండి, ఇలా అయితే వేపేస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. వేపుకున్న వాటిని ఇలా మొత్తం మిక్స్ చేయండి. హెల్త్ చాలా మంచిది. ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు ఏంటో ఇవన్నీ వేసుకోవచ్చు. ఇలా కేక్ అయితే డిఫరెంట్గా తయారు చేసుకుందాం. హెల్త్ అయితే చాలా మంచిది.
ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు బాగా నాననివ్వండి. చూడండి, ఇలా బ్లాక్గా ఉన్న అట్ల ప్యాన్ అయితే తీసుకుని ఇలా సన్నటి ఇసుక అయితే తీసుకోండి. ఈ అట్ల ప్యాన్ మీద ఇసుకంతా వేసుకుందాం. ఇదంతా కూడా పలచగా ఇలా అయితే పేర్చుకుందాం. మనకు స్ట్రే ఎంతవరకు వస్తుందో అంతవరకు సమానంగా ఇలా అయితే పరచుకోండి. ఇలా స్టవ్ అయితే వెలిగించుకోండి. ఈ ప్యాన్ అయితే ఇలా అయితే పెట్టేసుకుందాం. ఇసుకున్న ప్యాను బాగా హై ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వండి. ఈ ప్యాన్ హీట్ అయ్యే లోపల చూడండి, ఇలా స్ట్రేలు అయితే తీసేసుకుని నెయ్యి అయితే తీసుకోండి. ప్రతి దాంట్లోనే నెయ్యి అయితే యాడ్ చేయండి. ఇలా 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా. ఇలా బ్రష్ అయితే తీసుకుని మొత్తం అప్లై చేసుకుందాం. చూడండి, మనకి ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు అప్లై చేయండి. బాగా ఇలా మొత్తం అప్లై చేసేయండి. ప్రతి దానికి కూడా నీట్గా అప్లై చేయండి. నెయ్యి అంతా కూడా బాగా పట్టించుకోండి. ఇవన్నీ కూడా ఇలా అప్లై చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే మొత్తం అప్లై చేయండి. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది. మనకి కేక్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి, పర్ఫెక్ట్గా చక్కగా. వీటిలో ఒక్కొక్క స్పూను గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా స్ట్రేట్ అయితే ఇలా అప్లై చేయండి. చూడండి, ఇలా అయితే మొత్తం అప్లై చేసుకోండి ప్రతిదీ కూడా. చూడండి, ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. దీనివల్ల మనకి ఎక్కడ కేక్ అంటుకోదు, పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. చూడండి, మనం తయారు చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. మనం వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే దగ్గర చేసిపోతాయి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మీకు ఏ సైజు కావాలనుకుంటున్నారో ఆ సైజుకి అయితే యాడ్ చేయండి. చూడండి, నేను ఇలా అయితే కావాల్సినంత ఇలా అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఇలా అయితే వేసేసుకోండి కావాల్సినంత. ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం వీటిని కొంచెం ట్యాప్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేసుకుందాం. చూడండి, హీట్ అయింది లేని చూసుకోండి. ఇసుక అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇసుక బాగా కాలుతుందండి. కాలేటప్పుడు మనకి ఏ మోడల్ కావాలి ఆ మోడల్తో పెట్టేసుకుందాం. ఇలా అయితే పెట్టేసుకోండి. బాగా అన్ని వేపులకి కరెక్ట్గా ఇలా సమానంగా సరి చేసుకోండి. ఇప్పుడు ఒక మూత అయితే పెట్టుకోండి ఇలా కరెక్ట్గా. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలా ఇసుక వేడైన తర్వాత ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా స్ట్రే. ఇప్పుడు స్టవ్ అయితే స్లోగా పెట్టుకుని 15 నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి కేక్ అయితే. చూడండి, చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలాగా వేసేసుకుని పెట్టుకోండి. ఆల్రెడీ మనకి ఆ కేక్ రెడీ అవుతులోకి ఇవి వేసుకుని పెట్టుకుంటే పక్కన వెంటనే పెట్టేసుకోవచ్చు. వావ్, చూడండి చక్కగా ఎలా అయితే కుక్ అయిపోయిందో, పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్ట్రే అయితే తీసేసుకుందాం. చూడండి, ఇలా స్ట్రే అంతా కూడా వదిలేసింది. ఇప్పుడు మనం తీసుకోవచ్చు. దీన్ని అయితే పక్కకు తీసేస్తున్నాం. చూడండి, సౌండ్ అయితే ఎలా వస్తుందో, పర్ఫెక్ట్గా లూజ్ అయిపోయింది. ఇలా అయితే తీసేసుకోండి. ఇంకో స్ట్రే అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా బాగా ఇలా అయితే ప్రెస్ చేయండి. ఇసుక అంతా బాగా ఇలా అద్దుకునేలాగా ఒక 15 నిమిషాలు ఇలా అయితే బాగా కుక్ చేసుకుందాం. ఇది కూడా చూడండి, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. ఇంకొకటి అది ఉంది కదా, ఇది కూడా పెట్టేస్తున్నాను. చూడండి, కొద్దిగా అయితే మిగిలిన కదా దాన్ని ఇలా అయితే వేసేస్తాను. పట్టులాగా చక్కగా కేక్లు అయితే చిట్టి కేకులు రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా. బాగా 15 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయి తిందాం. చూడండి, పడ్డూరి ప్యాన్లో ఇలా అయితే తయారు చేశాను. చిట్టివి మిగిలిందంతా కూడా ఇలా అయితే వేసేసాను. చూడండి, ఎంత చక్కగా ఎంత స్మూత్గా అయితే ఉందో గోధుమ పిండితో పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, చాలా బాగా కుక్ అయినాయి. కలర్ కూడా చక్కటి కలర్ వచ్చిందండి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు. మిగిలిన పిండి ఇలా అయితే చిట్టివి తయారు చేసుకోండి. 15 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం.
చూడండి ఇది కూడా బాగా చేతికైతే అస్సలు అంటుకుంటలేదు. డ్రై అయితే అయిపోయింది, తీసేసుకుందాం. వావ్, చూడండి చక్కగా అయితే ఎలా వచ్చేసింది. పర్ఫెక్ట్ కలర్ వచ్చింది, బాగుంది కూడా కలర్ కూడా. వావ్, చూడండి సూపర్గా వచ్చింది. చూడండి గిన్నె కూడా పెద్దగా అంటుకోదు, అస్సలు లైట్గా అంటుకుంటుంది. చూడండి చక్కగా కలర్ కూడా చాలా బాగుంది. చూడండి మనం వేసిన అన్ని జీడిపప్పు, గుమ్మడి పప్పు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడండి సన్ఫ్లవర్ సీడ్స్. వావ్, చూడండి చక్కగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా వచ్చినాయి. చూడండి బౌల్ పోతే అస్సలు అంటుకోలేదు. వావ్, చూడండి చక్కగా ఎలా అయితే వచ్చేసినాయో ప్రతి బౌలు కూడా. ఇలా అయితే తయారు చేసుకోండి. బర్త్డేలకి, పార్టీలకి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సింపుల్గా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లో పార్టీలు చేసుకున్నప్పుడు కేక్ అయితే తినాలనిపిస్తే ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ క్రీమ్ అయితే. మీ కలర్స్ కావాలితే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. షుగర్ అయితే కావాల్సినంత యాడ్ చేసుకోండి, మీకు స్వీట్ సరిపోయినంత. షుగర్ అయితే నేను 3 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నానండి, మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ అంతా ఇలా అయితే బీట్ చేసుకుందాం. దీని పేరు అయితే విపింగ్ క్రీమ్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి క్రీమ్ అయితే తయారైపోయింది. మనం తయారు చేసుకున్న క్రీమ్ అంతా కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. కత్తెర పెట్టి సన్నగా చిన్ని బెజ్జం అయితే పెట్టుకోండి. అమ్మ బాగా అమ్మా అమ్మ బాగా సూపర్ కదా లిషి. క్రీమ్ వేసేవి కప్స్ దొరుకుతాయి లిషి, దాంట్లో పోసి పెడితే ఇంకా డిజైన్స్ బాగా వస్తాయి. ఇది మనకు అంత ప్రాక్టీస్ ఉండదు కదా. అయినా కూడా చాలా బాగుంది కదా లిషి. ఏమైనా లిషి అయినా దీంట్లో లిషిగా కామిలియండి. అంత అవసరం వచ్చిన లిషి అయినా అయితే చాలు. లిషిగా కామిలి. వావ్, చాలా చక్కగా వచ్చింది. చూడండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి బర్త్డేలు కనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాన్ని కూడా వేసుకుందాం. అమ్మ ఇది కూడా అలాగే దీనికి ఇంకా ఎక్కువ పట్టొచ్చు నువ్వు క్రీము. అమ్మ దీనిపైన సత్యశ్రీని రాయి. అవునా, అమ్మమ్మ పేరు వద్దా? అమ్మమ్మ కదా అంతా చేసింది, అమ్మమ్మ పేరు రాదా? ఓకే ఇక్కడ అమ్మ పేరు ఇక్కడ రాద్దామమ్మా. ఓకే చిను, ఇక్కడ నీ పేరు వేసుకోవాల్సింది. ఓకేనా లిషి, అమ్మ చాలా బాగా వేస్తుంది కదా డిజైన్. వావ్, అమ్మ ఆ డిజైన్ నేర్చుకోవాలి ఆ రోజే. ఈ రోజైనా నేర్చుకుంటుంది. ఎలాగొస్తుందమ్మా? అమ్మమ్మ దాంట్లో నుంచి అది ఎలాగొస్తుంది? కవర్లోంచి వస్తుందిరా, అమ్మ పిండితం బట్టి వస్తుంది. బా ఏనాసమ్మా నీ పేరు రాయకుండా హార్ట్ షేప్ చిను. హార్ట్ వేస్తుందమ్మ, సూపర్ బాగుంది. ఏం హార్ట్? హార్ట్ ఏమో హార్ట్ షేప్ చిను. నాకు రాసే బాగుంది, చాలా బాగుంది. అమ్మ నీ పేరు రాసుకోవచ్చు కదా. వావ్, సూపర్. వావ్ లిషి, చాలా బాగుంది. కట్ చేసుకుని తినేద్దామా? అదే నువ్వు ఫోటో తీస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే వెంటనే పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా నిలబడతాయి, కలర్ కూడా బాగుంటుంది, క్రీమ్ కూడా కరిగిపోకుండా ఉంటుంది. ఇది పెట్టరా? మనం వెన్నతో తయారు చేసాం కదా, ఎందుకు
ఇది వేసం కాలం కరిగిపోతూ ఉంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. కలర్స్ కావాలితే వేసుకోండి, లేకపోతే కిప్ చేయొచ్చు. హెల్త్ అయితే చాలా మంచిదండి. అందుకని మేము వెన్నతో ఇలా వైట్ కలర్తోనే వేసేసుకున్నాము, కలర్ వేయకుండా. హ్యాపీ క్రీమ్. వా సూపర్ లిషిక కటింగ్. అమ్మమ్మ సూపరు. పీస్ అమ్మమ్మలా తీయాలి, అలా కట్ చేసిన అమ్మమ్మ షుబ్బలు తీసింది. వెరీ నైస్, వెరీ నైస్. రావట్లేదు నాకు ఏంటి? నీకు రావట్లేదమ్మా, నేను కట్ చేయాలినా? చూపియమ్మ ఒకసారి పట్టుకోవచ్చు. డైలో పట్టుకో మనిషి. ఇక్కడికి వచ్చేసి నాకు ఎక్కడ? ఇదా? ఓకే. అమ్మో లిషి బాగా కట్ చేస్తున్నారు. సూపర్. ఈ పక్కన మళ్ళీ కొంచెం ఇలాగా. అమ్మో సూపర్ లిషి, చాలా చక్కగా వచ్చింది కదా. తీసి చూపించి పీసు. నా పీస్ కూడా చెప్తానే. ఈ క్రీమ్ అదొద్దా నీకు? ఇది తిను, ఈ పక్కది. క్రీమ్ కొంచెం సూపర్ లిషి. పింక్ క్రీమ్ ఓకే, పింక్ ఒక బాయ్ బాయ్. చాలా బాగుందండి, సూపర్ లిషి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పే మనిషి. క్రీమ్ అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ పెట్టు అదేంటా అదేంటా ఇలా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసుల కింద తినడానికి అయితే చాలా బాగుంటాయి. Jessica, Jessica, Jessica. బాయ్ బాయ్. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye.